ఎంతో మందికి కాదు బాబా అంటే బలం వచ్చిందంటున్నావు ఇంటికాడ అక్క నిన్ను కట్టే అంటుందా ఎందుకంటే నీసారి ఒక తీరు ఉంటుందా నా సార్ ఒక తీరు ఉంటుందా కథ చూడరమ్మని కానీ నడుగుల శివరాజు చూడరమ్మందున నిన్ను వెళ్ళం దొరికింది కదా ఆ బావ వెళ్ళం దొరికిండు కాదా మరి నేనన్నా అక్క నేను అడిగాను కానీ ఎవరన్నారు మధు గారు అన్న అన్నాడు మరి ఎట్లా అన్నారు నీకు ఎరికేనా ఆ బావ ఎరికేనా నీకు నాకేం ఎరకలేదు మరి ఆ బావ ఎప్పుడైనా రాజకీయ వచ్చిందా అన్నం పెట్టి అరిపురు దాత మంచి వోస మోహన్ బావుడు శివనాగ్లే శివ పుట్టదు పరమేశ్వర ఆజ్ఞాని భావం ఉంటది ఎంతో మంది కొడుకులు లేనల్లో కొడుకులు వేసిండు బిడ్డ లేనల్లకు బిడ్డల పనం ఇచ్చిండు చేసుకున్న పిల్ల నాదేది నాకు 100 మంది ఆఫ్రాల్ గంటే నీకేం తెలిసే జంగమయ్య అంటే శివనాకి లేని సీమయ్య గుట్టది పార్వతమ్మ అట్టు లేదు పామయ్య గడవలు పిచ్చిదానా చెట్టు కింది పిచ్చగానికి అన్నం పెట్టి హరిదాతను నేను కానీ అడిగిన వాళ్ళకు కొడుకునిచ్చి అడిగిన వాళ్ళకు బిడ్డలు ఇచ్చి ఎండి బంగారం సంతాన ఫలం ఇచ్చిన్నాడు భగవంతుడు ఎవరు నాకు చెప్తారు ఏదన్నా చిన్న ముద్దంత కట్టవద్దనే దేవుడా ఎక్కడ పోతివర భగవంతుడా కమ్మగా తినుకుంటా కలటి ముందర కూర్చొని సీరియల్ చూస్తే సమితి భగవంతుడు అది ఏదన్నా కట్టమైతే దేవుడా ఎక్కడ పోతివర అది అందుకే భగవంతుడు అడిగిన వాళ్ళ కొడుకుని ఇయ్యడు అడిగిన వాళ్ళకు బిడ్డలు ఇయ్యడు గుణవంతుడైన భర్తకు గుణవంతురాలు భార్య రవనాడికి గుణవంతురాలు భార్యకు గుణవంతుడైన భర్త రవనాడికి ఇయ్యడు భగవంతుడు ఒకవేళ ఇతరాలు మగలు గుణవంతులై ఉన్నారు ఇతరాలు మగలు సత్యవంతులై ఉన్నారు నరుని కంటే మన్నే పడుతుందో భగవంతుని కంటే తుమ్మే పడుతుందో వాళ్ళ చంద్రుడు నట్ట నడవయడం అందుకే పరమాత్ముడవ్వా అడిగినల్ల కొడుకులు ఇయ్యడు అడిగినల్లకు బిడ్డలు ఇయ్యడవ్వా అందుకే అంటడం వల్ల ఇప్పటికైనా ఎప్పటికైనా గోడకు రాసిన రాతలు సున్నవేత్త పోతాయి బండకు రాసిన రాతలు బాకులు పడితే పోతాయి కానీ ఈ నుదుట పడ్డ రాతలు ఎన్నొత్తులు ఉన్నది కట్ల పడదాకా రాతలు తప్పబోవే ఎంత కట్టం చేసినా ఈ జాడ పొట్ట కొరకే ఎన్నొత్తులు ఉన్నాయి ఈ చెత్త కాటి కొరకే రాట కొడుకులు ఇక్కడ బిడ్డలు కావాలన్న బిడ్డలే అదే చెట్టు కింది పిచ్చగానికి డజన్ల పోరగాలి గట్టెందుకు ఎత్తాడు పిచ్చకుంటాడు పిల్లల కంటే ఊరల్లో ఉసురు పోసుకుంటాడు డజన్ మంది పోరగాళ్ళ కట్టాడు నాళ్ళ పల్లె కాడ మనిషికి ఒక్క వాళ్ళ కట్టపోయి సింపా కాడ ముంత చేతులు పట్టుకుని అవ్వేసేదాకి అందుకే పిచ్చకుంటాడు పిల్లల కంటే ఊరల్లో ఉసురు పోసుకున్నట్టు పెట్టటోనే నేను సుఖ పెట్టటోనే నేను నవ్వించటోని నేను ఏడిపించటోని నేను పార్వతమ్మ వీలుకున్నావు సంగమాడా సంగం వల్ల మాటలు నాదో సంగమాని మాటలు నీళ్ళ మీద మూడు లాంటివే పార్వతమ్మ ఏ పార్వతమ్మ అడిగ 100 మంది ఆడళ్ళు 100 మంది కొడుకులు నువ్వు అడిగినవు నేనంట 3 వస్తువులు అన్నప్పుడు నువ్వేమన్నావు ముట్టని పుష్పం గంప కాకపోతే 7 గంపలు తీసుకొచ్చి నా మీద వత్తనన్నావు కప్ప ముట్టని గౌతం ఒక్క బిందెలు కాకపోతే 7 బిందెలు తీసుకొచ్చి నా మీద వత్తనన్నావు చిరలేని పత్రి ఒక గంపని కాకపోతే 7 గంపలు తీసుకొచ్చి నా మీద వత్తనన్నావు చూస్తా అందుకే అంటారు మొగోడు అంటే మొగుల సొంతోడు మొగోడు భూదేవ సొంటిది ఆడతల్లి మొగుల సొంతోడు మొగోడు అంటే మొగులు పూటకు 4 వేషాలు కడతారు అప్పుడే ఉరుకుతుంది అప్పుడే తరుగుతుంది అప్పుడే ఎండ కొడుతుంది అప్పుడే నేడుతుంది అప్పుడే వారం వరకల్లా 4 వేషాలు కడుతుంది మొగుడు
భూదేవ సొంటి ఆడుతుంది భూదేవత గట్ట కాదు వాడు దొంగ గాని వాడు దొంగ గాని తక్కినా తన్నినా కండ్రకిచ్చి ఉంచినా తన కడుపు లోపల దాచుకుంటది భూదేవత బామా ఆడోళ్ళ భూమి మీదికి వచ్చిన్నాడు ఆడోళ్లకు నాగుంబాకున్నంత కోపం ఉండాలి గింజరకున్నంత తాత్పరం ఉండాలి చేరిపోతుకున్నంత ఉలికి ఉండాలి కానీ నీకు నాగుంబాకున్నంత కోపం ఉన్నది కానీ గింజరకున్న తాత్పరం లేదు పార్వతీ నన్ను కాదా అని పురుగు ముట్టని పుష్పం కప్ప ముట్టని కవుతావు చిరలేని బద్రి ఆ మూడు వస్తువులు వెట్టదెత్తవ చూడపోతాడా మనకు తోటలు తక్కువ ఉన్నాయి అచ్చమల్ల తోటలు నిజమల్ల తోటల్లో పోయి సముద్రం లేదా బాయిలు లేవా గుంటలు లేవా ఏ చెర్లకి అయినా దొరికితే నీళ్లు తీసుకొచ్చి నీ మీద మొత్తం ఎంచకేడు బిందెలు అంతే 10 బిందెలు తీసుకొస్తా నువ్వు ఇస్తావా నువ్వు తీసుకొస్తారయ్యా ఒకవేళ నువ్వు తీయకపోతే ఒకవేళ నువ్వు తీసుకొస్తే ఇస్తావా ఈ రెండుకు రెండు అని ఒక బండి అన్నట్టు అయింది దోసో బండి అంటే పార్వతి 400 బండి అయింది లేకపోతే ఎట్లనే పార్వతి మాట జవాబిస్తుంది ఎక్కువ శాంతానం చేయొద్దు